నమస్తే ఫ్రెండ్స్, బ్యాక్ డైమండ్ షేప్ ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ బోట్ నెక్ మోడల్ స్టిచింగ్ చూపిస్తున్నానండి. పార్ట్ 2 చూడండి. ఫస్ట్ హ్యాండ్స్ ఒక హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేసుకుని మడత పెట్టి కుట్టేసుకోవాలి. తర్వాత ఇది హ్యాండ్స్కి వర్క్ వచ్చింది కదండి, అది కట్ వర్క్ వచ్చిన మూలన కొన్ని వాటికి తిప్పి వేసుకుంటారు, దీనికి తిప్పి వేయడానికి అవ్వదు. అందుకనేసి మనకి లైనింగ్ లోపల పెట్టేసుకుని ముందు హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేసి కుట్టుకున్న తర్వాత చుట్టూ మామూలు జాయిన్ చేసుకోవడమే. లైనింగ్ బయటకు కనిపించకుండా కట్ వర్క్లోకి కొద్దిగా లోపలికి పెట్టుకుని స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత చుట్టూ కూడా స్టిచ్ చేసుకుని ఎక్స్ట్రా క్లాత్ మెయిన్ పీస్ ఏమైనా ఉంటే కటింగ్ చేసుకోండి. రెండు హ్యాండ్స్కి కూడా సేమ్ అంతేనండి. ఫ్రంట్ లోతు తీసింది రెండు ఒకవైపుకి వచ్చి ఇలా చూసుకుని స్టిచ్ చేయండి. రెండో హ్యాండ్ కూడా సేమ్ అంతేనండి. హాఫ్ ఇంచ్ పెట్టుకుని అది హాఫ్ ఇంచ్ లోపలికి వెళ్ళిపోయేలాగా రివర్స్లో పెట్టుకుని కుట్టేసుకోండి సేమ్. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఒరిజినల్ పైకి పెట్టుకుని దాని మీద లైనింగ్ పెట్టుకుని నెక్ చుట్టూ డైమండ్ షేప్ బ్యాక్ ఓపెన్ అండి, అందుకని ఒకసారి స్టిచ్ వేసుకొని డైమండ్ షేప్ ఎలాగైతే ఉందో అలాగా. తర్వాత పైన బోట్ షేప్ కూడా స్టిచ్ చేసుకుని ఎక్స్ట్రా ఏమైనా ఉంటే కటింగ్ చేసుకుని చిన్న కట్స్ పెట్టుకుని రివర్స్ చేసుకోండి క్లాత్. దీనికి కూడా లేస్ వేస్తానండి, అందుకనేసి లైనింగ్ తిప్పి వేసేస్తున్నాను. లేదంటే పైపింగ్ కూడా వేసుకోవచ్చు. వీళ్ళు పైపింగ్ వద్దన్నారు, లేస్ వేయమన్నారు. రివర్స్ చేసుకొని ఒకసారి లోపల షేప్ సరిగ్గా ఒకసారి స్క్రూ డ్రైవర్ ఏదైనా పెట్టుకొని తీసుకుని దాని మీద మళ్ళీ టాప్ స్టిచ్ ఒకటి వేసుకోండి. స్టాప్ స్టిచ్ అని కూడా కుట్టు ఒకటి వేసుకుని సేమ్ చుట్టూ లైనింగ్ జాయిన్ చేసుకోండి. సేమ్ లైనింగ్ అయితే ఎలా ఉందో అలాగే చుట్టూ జాయిన్ చేసుకుని మెయిన్ పీస్ ఏమైనా ఉంటే కటింగ్ చేసి తీసేయండి. చుట్టూ సంకాం రౌండ్ షోల్డర్ కటింగ్ చేసుకుని ఎక్స్ట్రా పీస్ ఏమైనా ఉంటే కటింగ్ చేసేయండి. సేమ్ రెండో పీస్కి కూడా అలాగే చేయండి. రెండు నెక్లు స్టిచ్ చేసేటప్పుడు మీరు రెండు ఆపోజిట్ వచ్చేలా చూసుకొని చేయండి. తర్వాత బ్యాక్ పార్ట్కి లేస్ వేస్తున్నాను. ఓన్లీ డైమండ్ షేప్కి మాత్రమే వేయమన్నారండి. ఇది మధ్యలో స్టోన్స్ వచ్చినాయి, స్టోన్స్ లేస్ తెచ్చుకున్నారు. ఓన్లీ డైమండ్ షేప్ మాత్రమే వేసి స్టిచ్ చేయమన్నారు, అందుకని ఓన్లీ డైమండ్ షేప్కి వేస్తున్నాను. ఫ్రంట్ బోట్ నెక్ కూడా వేస్తానండి. వేసుకొని రెండో పీస్కి కూడా అలాగే వేసుకొని రెండో దగ్గర కూడా స్టిచ్ వేసుకోండి. రెండో వైపు కూడా స్టిచ్ వేసుకోండి. కొంచెం పెద్ద లేస్ కదండి, రెండు వైపులు వేయాలి. వస్తే మనకి పైకి లేచినట్టుగా బాగుంటుంది. రెండో పీస్ కూడా సేమ్ అంతే. కార్నర్స్ దగ్గర చిన్న ఫోల్డింగ్ చేయండి. లేస్ కూడా మనకి నెక్ పట్టి అలా తిప్పుకుంటాం, అలాగే దీనికి కూడా కొంచెం ఫోల్డింగ్ చేసి తిప్పాలి. దీనికి కూడా రెండో వైపు కూడా స్టిచ్ వేసేసి తర్వాత ఉక్సులు పెట్టి తాళ్ళపట్టి వేయండి. తాళ్ళపట్టి వేస్తున్నానండి. ఫస్ట్ పీస్ కింద నుంచి పెట్టుకుని పైకి మెయిన్ వైపుకి తిప్పుకోవాలండి. తాళ్ళపట్టి తిప్పుకొని స్టిచ్ వేసుకోవడమే, అందరికీ తెలిసిందే అని చెప్పాలి కదా, చూపిస్తాను. డబుల్ స్టిచ్ రెండో కుట్టు కూడా వేసుకోండి. మధ్యలో కాజాలు వేస్తారు. ఇది ఒక పాటి కుట్టేసానండి. ఒకసారి పట్టి స్టిచ్ చేసాను. తాళ్ళు పట్టి చూపించాను కదా, ఇది కూడా సేమ్. అది లోపల నుంచి ఫోల్డ్ చేస్తాం, ఇది బయట నుంచి ఫోల్డ్ చేస్తాం. తర్వాత నడుము బెల్ట్ కూడా వేసుకోండి. వేసుకుని ఒకసారి నెక్ బ్యాక్ అంతా ఒకసారి పట్టేది కరెక్ట్గా సరిపోయిందో లేదో చూసుకుని పైన ఒక టాప్ స్టిచ్ వేసుకుని డాట్ వేసుకోండి. బ్యాక్ పార్ట్లో డాట్ ఒక 3 ఇంచెస్ వేసుకోండి, 3 ఇంచులు. సేమ్ రెండో దానికి కూడా అంతే ఇలాగే వేసుకోండి, 3 ఇంచులు వేసుకుని. అది బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయిందండి. పక్కన పెట్టేసుకుని ఫ్రంట్ పార్ట్ సైడ్ పీసులు లైనింగ్ జాయిన్ చేసుకుంటున్నానండి. చుట్టూ జాయిన్ చేసుకుని వేస్ట్ పీస్ ఏమైనా ఉంటే కటింగ్ చేసి తీసేయండి. రెండు కూడా అండి ఆపోజిట్లో రావాలి చూసుకోండి. ఒకసారి చంక వైపు
ఉన్నాయి, రెండు ఆపోజిట్లో రావాలి. మళ్ళీ రెండు ఒకవైపు వచ్చేస్తే మీకు బ్లౌజు చెడిపోతుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మెయిన్ది కూడా నెక్ చుట్టూ కుట్టేసి కటింగ్ చేసి కట్స్ పెట్టుకుని రివర్స్ చేసి లైనింగ్ శుభ్రం చుట్టూ జాయిన్ చేసుకోండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడి నుంచి రోజు వీడియోస్ పెడతానండి. చుట్టూ కొట్టేసుకొని లైనింగ్ జాయిన్ చేసుకోవడమే. షోల్డరు మొత్తం అది ఎలాగైతే ఉందో అలాగే చుట్టూ జాయిన్ చేసుకోండి. వీడియో కొంచెం ఫాస్ట్గా పెట్టామండి, స్టిచ్చింగ్ ఆల్రెడీ అందరికీ ఐడియా ఉంటుంది కదా, అందుకోసం అనేసి. కటింగ్ చూస్తే మీకు అర్థమవుతుందండి. తర్వాత వేస్ట్ పీస్ అంతా కట్ చేసి తీసుకుని సైడ్ పీసులు కూడా జాయిన్ చేసుకోవడమే. ఒకటి జాయిన్ చేసాను, రెండో పీస్ కూడా జాయిన్ చేసాను. డబల్ స్టిచ్ వేసుకోవాలండి సైడ్ పీసులకి. వేసుకొని నడుము బెల్ట్ వేసుకోవాలి కిందగా. ఫ్రంట్ పార్ట్కి కూడా 1.5 ఇంచు క్లాత్ తీసుకుని నడుము బెల్ట్ వేసేసుకొని పైన ఒక కుట్టు వేసుకుని మళ్ళీ లోపలికి ఫోల్డ్ చేసేయండి. పైన కూడా కుట్టు వేసుకోండి, అనుగుడు కుట్టు ఫోల్డ్ చేసేసి కుట్టు పైన వేసుకోవాలంటే వేసుకోవాలి, ఆ చేతి కుట్టు వేసుకోవచ్చండి. నెక్ కూడా లేస్ వేస్తున్నానండి. ఫ్రంట్ పార్ట్ దానికి బోట్ షేప్కి మాత్రమే వేయమన్నారు. బ్యాక్ ఏమో డైమండ్ షేప్కి మాత్రమే వేయమన్నారండి, వేసాను. దీనికి కూడా రెండో వైపు కూడా స్టిచ్ వేసుకోండి లేస్ చుట్టూని వేసుకొని ఇప్పుడు షోల్డర్స్ జాయిన్ చేసుకోవడమేనండి. ఇది సిల్క్ క్లాత్ బాగా లైట్ వెయిట్ క్లాత్ అండి, అందుకని కొద్దిగా సాగుతుంది, జాగ్రత్తగా కుట్టుకోవాలి. ఇప్పుడు షోల్డర్స్ రెండు 1/2 ఇంచుతో కుట్టేసుకోండి. సమానంగా పెట్టుకుని 2 షోల్డర్స్ జాయిన్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేసుకోండి. ఫ్రంట్లో తీసింది ఫ్రంట్కి వచ్చి ఇలా పెట్టుకుని ఫస్ట్ మధ్యలోంచి కట్స్ పెట్టుకున్నాం కదా, అక్కడ నుంచి జాయిన్ చేసి సైడ్, తర్వాత రెండో సైడ్ చేసుకుని డబుల్ స్టిచ్ కూడా వేసుకోవాలండి. హ్యాండ్స్కి కూడా సేమ్ అంతే, రెండో హ్యాండ్ కూడా అలాగే స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత ఇంకా సైడ్ జాయింట్ తెలిసిందే కదండి, ఇలా చూపించట్లేదు నేను. మన నడుము లూజ్ చెయ్యి లూజ్ అంతా చూసుకొని సైడ్ జాయింట్ చేసుకోవడమేనండి. సంక లూజు నడుము కింద లూజ్ చూసుకొని సైడ్ జాయింట్ చేసుకోవడమే.